కావలి అభివృద్ధి అనేది రోజు రోజుకి కూడా పరుగులు పెడుతుంది. ఆ విషయం మనందరికీ తెలుసనమాట. అయితే కావలిలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఏంటి? ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? అభివృద్ధి కార్యక్రమాలలో దాదాపు ఇప్పటి వరకు కూడా ఎంత వరకు కావలి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది? ఇంకా వార్డుల వారీగా కూడా ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విశేషాలన్నీ కూడా ఈ రోజు అయితే మనం తెలుసుకోవడానికి వచ్చేసామన్నమాట. ప్రెజెంట్ అయితే మనం భుజంగరాయ శర్మ రోడ్డు దగ్గర నుంచి వెంకటేశ్వర హాల్ వరకు అయితే 60 అడుగుల రోడ్డు అయితే వేస్తూ ఉన్నారు. 1,30,00,000 రూపాయల వ్యయంతో. అయితే ఇంకా కూడా ఈ రోడ్డును పొడిగించే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ విశేషాలన్నీ కూడా ఈ రోజు అయితే మనం తెలుసుకుందాము. సో మొదటిగా అయితే 32వ వార్డు నాయకుడు ప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా మేము ఆల్రెడీ కూడా ఫస్ట్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు కూడా మేము తీయడం జరిగింది. సో ప్రెసెంట్ వర్క్ ఎంత వరకు జరిగింది? ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా పెద్దపవన్ బస్టాండ్ సెంటర్ నుంచి కలువల శాంభవి దేవి గుడి వరకు ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి మరుసటి రోజు నుంచి శరవేగంగా జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే భుజంగరాయ శర్మ వీధి నుంచి స్టార్ట్ అయ్యి రాజస్థాన్ టీ స్టాల్ వరకు శరవేగంగా జరుగుతుంది. ఇంకా కూడా ఈ రోడ్డుకి కేటాయించిన 1,30,00,000 రూపాయలతో ఈ రోడ్డును మంజూరు చేయడం జరిగింది. అది కూడా కాకుండా మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు అదనంగా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోడ్డుకు మంజూరు చేయడం, ఈ రోడ్డు ఎక్కడా లేని విధంగా 60 అడుగుల రోడ్డు విస్తరణ కార్యక్రమం మా వార్డు నందు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటాం. 33వ వార్డు ఇన్ఛార్జ్ జ్వాలా చంద్రశేఖర్ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వార్డుల వారీగా కూడా మొత్తం ఈ ఇటువైపు అంటే వెంకటేశ్వర హాల్ దగ్గర నుంచి మొత్తం అమ్మవారి గుడి వరకు కూడా ఈ లోపల ఎన్నో వార్డులు ఉన్నాయి. అందులో మీరు కూడా ఒక వార్డుకి నాయకుడు. సో చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ విధంగా జరగడం వలన? మన గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు కావలి పట్టణం అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన అందులో భాగంగానే ఈ రోజు 2 కోట్ల రూపాయలు, సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో 32, 33, 34 వార్డుకు సంబంధించి వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి కలుగోలంబ శాంభవి గుడి దాకా కూడా 60 అడుగుల రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా సాగిస్తున్నారు. అంతేకాకుండా నిత్యం ఆయన వచ్చి చూసుకుంటూ అభివృద్ధి పనులలో ఎక్కడా కూడా రాజీ పడకుండా వర్క్ ఎలా జరుగుతుంది, నాణ్యత విభాగాలేంది మొత్తం చూస్తూ కూడా నిత్యం రద్దీగా ఉండి కలుగోల శాంభవి గుడి రోడ్డుని ఈ కావలి పట్టణానికి తలమానికంగా చేయాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ రోజు మళ్ళీ రోడ్డు సందర్శన కోసం ఎమ్మెల్యే గారు ఇప్పుడు వస్తున్నారు. అభివృద్ధి ఎంతవరకు వచ్చింది, వర్క్ ఎంతవరకు జరిగింది అనేది చూసి అవసరమైతే ఇంకా నిధులు కూడా వెచ్చించి దీనికి రూపురేఖలు మార్చడానికి ఇంకా కృషి చేస్తున్నారు. 34వ వార్డు మాజీ ఎక్స్ కౌన్సిలర్ విజయలక్ష్మి గారు అయితే మనతో ఉన్నారు. ఇప్పుడు మేడం నాటి కూడా తెలుసుకుందాం ఇక్కడ విశేషాలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. మేడం చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా మనకి ఇక్కడ ఏ వేడుకలు అయితే జరుగుతాయి ఆ వేడుకలన్నీ అంటే ఒకటని కాదు, అమ్మవారికి సంబంధించి వినాయకుడికి సంబంధించి ఎన్నో ఉత్సవాలు కూడా మీ చేతుల మీదుగా మీ ఆధ్వర్యంలో కూడా ఎంతో చక్కగా అయితే జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ రోడ్డు కూడా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రజలు కూడా భక్తులు కూడా ఎంతో మంది పెరిగే అవకాశం ఉంది, అందరికి సౌకర్యాలు కలిగే అవకాశం ఉంది. ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? చాలా సంతోషం అమ్మా. ఇప్పుడు గౌరవ మన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కావలి ప్రజలందరూ చాలా అభినందిస్తున్నారు. అదే కాకుండా ఈ సెంటర్ చాలా 3 థియేటర్లు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా డెవలప్ చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని హర్షిస్తున్నారు. ఇలాగే అభివృద్ధి పనులతో ముందుకి టీడీపీ పార్టీ అనేది ఎప్పుడు ముందులోనే ఉంటుంది. ఏమన్నా అభివృద్ధి చేయాలంటే దీనికి ఇంత చేస్తున్నందుకు ప్రజలందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వార్డు నాయకులందరూ కూడా ఒక్కొక్క వార్డుకి సంబంధించి అందరితో కూడా మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ప్రెసెంట్ అయితే వర్క్ అంతా కూడా 1,30,00,000 వరకు కూడా శాంక్షన్ అయితే జరగడం జరిగింది. ఇంకా 1 కోటి కూడా వస్తుంది. ఇక్కడ అన్ని కూడా రోడ్లన్నీ శాంక్షన్ అవుతాయి. ఇంకా అండర్ పాస్ కూడా రాబోతున్నానని చెప్పి శుభవార్త అయితే చెప్పారనమాట. ఇంకా అన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరగబోతూ ఉన్నాయి. CMD న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఎన్నో తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, వెంకటేశ్వర హాల్ థియేటర్ దగ్గర నుంచి కావలి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.